అమ్మా మధు, నువ్వొట్టి మనిషివి కాదు కదమ్మా. నువ్వేం తిరుగుతావ్? నువ్వక్కడే ఉండు, నీ బదులు కూడా నేనే తిరుగుతాను. మీరా? పర్వాలేదు అత్తయ్య గారు, నేను తిరుగుతాను. అయ్యో, అలా అంటే నా మీద ఒట్టే. నేనుండగా నువ్వు కష్టపడకూడదు సుమీ. ఒరే బద్రీ, రంగా, చేతు, లత, శిరీష, కైకు. అయ్యో అయ్యో, ఏమండి ఏమండో రండి. చి ఆ మొహాలేమిట్రా? పూజ చెయ్యాలంటే ఎంత పద్ధతిగా ఉండాలో తెలుసా? ఎంత నిష్టగా ఉండాలో తెలుసా? అందరూ ఈ విభూది రాసుకోండి. ఇది నా పంటికే సరిపోదు, ఇక నా ఒంటికే సరిపోతుంది అత్తయ్య గారు. చాలిమ్మా, నేను రాసుకోమంది ఒంటికి కాదు, మొహానికా. అయితే నేను రాసుకుంటాను. అయ్యో నాన్న, చేతు విభూది రాసుకొని చూపించు నాన్న. అలా పూసుకోలే. చూసారుగా, అందరూ అలా రాసుకోండి. అలాగే. ఈ పూలు చెవిలో పెట్టుకోండి. అలాగే. అయ్యో, నా చెవిలో కాదు, మరి మీ చెవిలో. అలాగే. తీసుకోండి తీసుకోండి. అయ్యో, ఇప్పుడు భక్తుల్లా ఉన్నారు. మరి ఇంతకు ముందమ్మా దొంగ భక్తుల్లా ఉన్నారు. అంటే నీలాగా అన్నమాట. అయ్యో, మీరు నా పతిదేవుడు, మీరు అనొచ్చు, నేను పడొచ్చు. సరే, అందరూ భజన చేద్దామా? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏమండి, మీ పాదాలు ఒకసారి ప్లేట్లో పెడతారా? అయితే కత్తి తీసుకొస్తాను. కత్తెందుకే? ప్లేట్లో పెట్టాలంటే పాదాలు నరికేయాలి కదా, అందుకు. అంత పని ఎందుకులే తల్లి, నేనే కాళ్ళు ప్లేట్లో పెడతాలే. అనసూయ, ఆ ప్లేట్ ఏదో తీసుకురా, కాళ్ళు పెడతాను. అయ్యో, ఇప్పుడే తీసుకొస్తానండి. అమ్మా, ఈ ప్లేట్ పట్టుకోవా? అలాగే ఇస్తాను. ఏమండో, ఇలా రండి. కాళ్ళు పెట్టండి. ఆ ఫేస్ ఏంటి నాన్న? ఎవరైనా చూస్తే నవ్వుతారు నాన్న. వెళ్ళి అతను పేసిరా, వెళ్ళు వెళ్ళు. అసలు ధైర్యంగా ఉంటావని కల్లో కూడా అనుకోలేదమ్మా. అంత డబ్బు పోయినా నువ్వెలా ఉండగలుగుతున్నావమ్మా? అమ్మా, నిన్నే అమ్మా. మాట్లాడవేంటమ్మా? అమ్మా అమ్మా అమ్మా, నువ్వు ఏడుస్తున్నావా?
షూ, షూ. అమ్మా 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 అరవకమ్మా. ఆ మధు విందంటే మొదటికి మోసం వస్తుందమ్మా. అది నిజమేరా దేవుడా, దేవుడా. ఒకసారి తాగి దానికి బానిసైనట్టు నటించట్రా దేవుడా, దేవుడా. ఆ వెర్రి మధు నేను నిజంగా మారానని అనుకుందిరా దేవుడా, దేవుడా. నా వేలుతో నా కన్ను పొడిచిందిరా దేవుడా, దేవుడా. అయ్యా దేవుడా, దేవుడా, దేవుడా. అంటే అత్తయ్య గారు నిజంగా పసరు తాగలేదా? తాగినట్టు నటించారా? అమ్మత్తయ్య గారు ఎంత ప్లాన్ వేశారండి. అమ్మా 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 షూ. అమ్మా 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 అమ్మమ్మ అమ్మమ్మ నా మాట నా మాట నా సొమ్ము పోయిందిరా. నా మాట వినమ్మా. నువ్వు ఇలా ఏడిస్తే పోయిన సామాన్ డబ్బులు తిరిగి వస్తాయమ్మా. ఈ అరుపులు గారి పొరపాటున మధు విందంటేనమ్మా అది మన వాటలోకి రావడం కాదమ్మా. వడ్డీ డబ్బుతో పాటుగా అమ్మా ఆ ₹1,00,00,000 కూడా పోతాయమ్మా. అమ్మా అంటే పసరు తాగినట్టు నాటకం ఆడి నన్ను మీ వాటలోకి తీసుకెళ్లి ₹1,00,00,000 కొట్టాలని ప్లాన్ చేశారు. అందుకే నా ఈ నాటకాలు. అమ్మా రిలాక్స్. నా మాట విని ఏడుపు ఆపే ఆపే. మాట మొత్తం ఫుల్గా అర్థమైంది అత్తయ్య గారు. నన్ను మీ వాటలోకి తీసుకెళ్లడానికి మీరు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ తిప్పి కొట్టి మిమ్మల్ని నా వాటలోకి రప్పిస్తాను. ఆ కోటి కొట్టేస్తాను. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. ఇదే, ఇదేనా నువ్వు కొడుతుంది? ఏడవద్దురా, నవ్వు, నవ్వురా. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ. అరే ముసలోడ్రా. ఏ మాస్టారు నువ్వు అసలు బ్రాహ్మణుడేనా? నిఖార్సైన బ్రాహ్మణుణ్ణి. మరి అయితే మాలాగా ఏ పూజలో పునస్కారాలు చేసుకోక మరి పెళ్ళాన్ని వేసి తిరుగుతున్నారేమిటి? బ్రేయ్ వీళ్ళకి సదాచారం సత్సంప్రదాయం ఉండి ఏడిస్తే కదా ఇలాంటి హీనుల్ని పలకరించడం పాపం అన్నలం గారు. నిజమే తమ్ములం గారు. అలా బేవరసగా తిరిగి జన్మ వృధా చేసుకోకుండా కాస్త దైవ ప్రార్థన చేసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది. ఛా, జన్మరాహిత్యం అంటే ఏమిటో అది కూడా తెలీదా? నాకు తెలీదు. మాకు కూడా తెలీదు. రే తమ్ముడు నువ్వు చెప్పరా. ఆ జన్మరాహిత్యం అంటే జన్మెత్తాక సాహిత్యం నేర్చుకోవాలి లేకపోతే రాహిత్యం వస్తుందని అధర్మవేదంలో చెప్పారా? అంటే నేను అదే చేద్దాం అనుకున్నా. నాయనా అది అథర్వ వేదం కాదు, అధర్వణ వేదం. తెలుసుకో. హనుమంతుడి ముందా కుప్పిగంతులు కూర్చుని భజన చేసుకోండి మర్కట మూకల్లారా. తోక ఒకటే తక్కువ. మర్కట మోక అంటే ఆ అంటే చెట్ల మీద తోకలు తిప్పుతూ ఎగురుతుంటాయి కదా అవన్నమాట. ఏమే మమ్మల్ని కోతులు అంటావా నిన్ను? అయ్యో భక్తులకి కోపం ఉండకూడదండి. ఇది కోపం కాదు మధు, మమ్మల్ని ఆంజనేయ స్వామితో పోల్చావు కదా అందుకని కృతజ్ఞతలు. ఏమిటి భజన చేస్తున్నారా? చేస్తున్నామమ్మా. ఇంకొంచెం సేపు ఆగింటే ఆ భజనకి ఆ శ్రీరామచంద్రుడే దిగి వచ్చేవాడు. ఆ, భజన భరించలేక శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చేవాడు. ఆ, హింసను తట్టుకోలేక అవును, లతా శిరీష ఎక్కడా? ఆ, అదిగోండి అక్కడ చూడండి వస్తున్నారు.